జీవాన్ని నేనే. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడంటే విట్‌నెస్ గా నేను పునరుద్ధానమునని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఇట్లా చెప్పట్లా, నేను క్రిస్మస్ అని చెప్పట్లేదు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే నేను పునరుద్ధానమును. అంటే గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ అనేది క్రిస్మస్ కంటే దాని తర్వాత దాని తర్వాత ఆ రిజరెక్షన్ పవర్ లోనికి ఎంటర్ అయిన తర్వాత గమనించండి, అసలు ఎంత అవుట్ స్టాండింగ్ పవర్ రిలీజ్ అయిందంటే భూమి మీద గాని, భూమి కింద గాని, భూమి పైన గాని అసలు అదేగా అసం, అదే లాస్ట్, అదే ఎండింగ్. దేవుడు రిజరెక్ట్ అయిన తర్వాత అసలు భూమి కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. మనుషుల థాట్స్ అన్నవి టోటల్ గా చేంజ్ అయిపోయాయి. అసలు ప్రపంచం అనేది అసలు నెక్స్ట్ వేరే రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకొరకంటే అంతవరకు భూమి మీద జరగనిది, అంతవరకు ఎవరు చూడనిది ఆ రోజు జరిగింది. యేసుక్రీస్తు లేచిన రోజు జరిగింది. అందరి యొక్క వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ నోటితోటి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఏమనంటే చనిపోయిన తర్వాత భూమిలో వెళ్ళిపోతుంది అని మనం ఇప్పటి వరకు అనుకున్నాం, కానీ ఇదే ఫస్ట్ టైము, ఇదే మొదటిసారి ఈయన మేము చూస్తున్నాం. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు. ఈయన పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఈయన చనిపోయి అందరిలాగానే 3వ దినాన తిరిగి లేచాడు. రిజరక్షన్ పవర్ నీ లోపల గనక నరంలో గనక ఆపరేట్ అయితే నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, నీకు 24 గంటలు సరిపోవు దేవుని గురించి ఆలోచించడానికి, దేవుని గురించి ప్రేజ్ చేయడానికి, దేవుని గురించి నువ్వు రన్ చేయడానికి. అర్థమవుతుందా? నీ లోపల ఆ లివింగ్ పవర్, రిజరక్షన్ నేనే, లివింగ్ పవర్ ని నేనే లైఫ్ అని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క బిడలారా, నీ లోపల ఆ రిజరక్షన్ పవర్ తోటి నేను ఈ రోజు నిన్ను తడపబోతున్నా, నిన్ను అభిషేకించబోతున్నా. ఇది టాప్ టు బాటమ్ నీ లోపల దేవుని యొక్క ఆ లివింగ్ పవర్ తోటి నీ లోపల కంప్లీట్ గా నిన్ను ఆవరిస్తుంది. దేవుని యొక్క స్పెషల్ గ్లోరీ తోటి నేను ఈ రోజు నిన్ను ఆశీర్వదిస్తున్నా. గుర్తుపెట్టుకోండి, నా వాయిస్ నీ లోపలికి చొచ్చుకొని వెళ్ళనివ్వండి. నీ లోపలికి నా వాయిస్ ని చొచ్చుకొని వెళ్ళనివ్వండి. అన్లాక్ చేయండి, మీ హార్ట్ డోర్స్ ని అన్లాక్ చేయండి. నేను చెప్పే మాటలు మీ లోపలికి డిపాజిట్ చేసుకోండి. మీ లోపలికి అవి తీసుకోండి, నాటుకోండి, డిపాజిట్ చేసుకోండి. నేను ఏం మాట్లాడుతున్నానో నీ యొక్క స్పిరిట్ లోపల నుంచి నేను మాట్లాడుతున్నా. దేవుని యొక్క లివింగ్ పవర్ తోటి ఈ రోజు నువ్వు దేవుడు ఏ విధంగా అయితే ఒక చరిత్ర సృష్టించినటువంటి దినములాగా గిన్నెస్ రికార్డ్ ఎక్కిందో, అప్పటి వరకు ఎవరు చెయ్యండి ఏ విధంగా యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత చేశాడు. అర్థమవుతుందా? ఆయన ఇంతకు ముందు ఎవరు ఒప్పుకోనటువంటి ప్రతి నోరు, ప్రతి నాలుక ఏదైతే కొత్తగా ఆ టైంలో ఒప్పుకున్నదో అంత రిజరక్షన్ పవర్ తోటి దేవుడు నిన్ను ఈ రోజు స్పెషల్ గా నిన్ను అభిషేకించబోతున్నాడు.